చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తనాయన ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి భూములు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మత్స్యకారుల్ని ఇక్కడి నుంచి కూడా తరిమేస్తారా అని జగన్ ప్రశ్నించారు. 3 ఏళ్లలో వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వమే అని, ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తామని జగన్ చెప్పారు. ఈ జూవలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడ నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఏ రోజు కూడా ఈ మాదిరిగా మత్స్యకారుల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఏ రోజు ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, ఈ మాదిరిగా మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు కట్టాలని కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని చెప్పి కానీ ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదు. ఏ రోజు వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయలేదు. చివరకు నువ్వు ఎలాగూ చేయలేకపోతివి, కనీసం జగన్ చేసిన పని జూవలదిన్నలో ఇక్కడే కనిపిస్తూ ఉంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ జూవలదిన్న ప్రాజెక్టు తయారైపోయి 2 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఈ 2 సంవత్సరాలలో నేను మార్చి 12వ తారీఖున 2024లో జాతికి అంకితం చేస్తే ప్రధానమంత్రి మోడీ గారు ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఆగస్టు 2024లోనే జాతికి అంకితం చేశారు. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 150 కోట్ల రూపాయలతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వీటికి అన్నింటికీ కూడా శ్రీకారం చుట్టాము. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో ఈ 20,000 కోట్లే కాదు, ఈ 20,000 కోట్లకు అదనంగా మరో 6,000 కోట్ల రూపాయలతో మొత్తంగా 26,000 కోట్ల రూపాయలతో పోర్ట్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్లోకి భాగమైంది. దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? పోర్టులకు సంబంధించి
ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. పోర్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణలన్నీ కూడా పూర్తి చేసి అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ఈ పోర్టులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బ్యాంకు రుణాలను సైతం వీటికి టైఅప్ చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి మారిటైమ్ బోర్డు క్రియేట్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేసి ఏకంగా రామయ్యపట్నం పోర్టులో ఏకంగా ఒకటేసారి దాదాపుగా 95% ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పరిస్థితిలోకి మన ప్రభుత్వ హయాంలో జరిగింది. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో ఈ కీలకమైన భూసేకరణలు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్లు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాజెక్టు కూడా దాదాపుగా 35% పనులు కూడా వేగంగా పరిగెత్తించగలిగినాం. అప్పటికే పనులు స్టార్ట్ అయిపోయాయి, బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్ళు పనులు చేసుకుంటా పోతా ఉంటే చాలు ప్రాజెక్టుకి ఎటువంటి అభ్యంతరాలు అవాంతరాలు లేకుండా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ స్టేజ్లోకి తీసుకొచ్చాం. మచిలీపట్నంలో కూడా పూర్తిగా భూసేకరణలన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి బ్యాంకులతో టైఅప్ చేసి లోన్లన్నీ శాంక్షన్ చేయించి మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు కూడా చేసి దాంట్లో కూడా దాదాపుగా 35% పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే అప్పటికే మొదలయ్యాయి. కాకినాడ వద్ద ఇంకొక ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు చేయడం కూడా మొదలెట్టింది. నేను అడుగుతా ఉన్నాను, ఆ 4 పోర్ట్లకు సంబంధించి సరే ప్రైవేట్ పోర్ట్ పక్కన పెడితే ఆ మిగిలిన 3 పోర్ట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్ట్లు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఎందుకు ఆ ప్రాజెక్టులలో పనులు జరగడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. ఇవి కాకుండా మరో దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో మొదలెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఇందులో జువలదిన్న ప్రాజెక్టు కాసేపటి కిందటనే ఈ జువలదిన్న ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి మొత్తానికి కూడా చూపించాం. ఈ ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా 300 కోట్ల రూపాయలతో పూర్తిగా ఖర్చు చేసి మార్చి 12వ తారీఖున ఈ ప్రాజెక్టును వర్చువల్గా కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరిగింది.